నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త నేషనల్ హైవే ఒకటి ముందుకు అడుగులు పడుతున్నాయి. ఈ హైవేకు 4 లైన్లుగా నిర్మించనున్నారు. ఈ రూట్లో వెళ్తే ఆ ఏపీ రాజధాని అమరావతికి, హైదరాబాదుకు అతి తక్కువ సమయంలో వెళ్ళొచ్చు. ఆ రహదారి గురించి ఈ వీడియోల ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో కొత్త నేషనల్ హైవేకి సంబంధించిన పనులు వేగవంతమయ్యాయి. పల్నాడు జిల్లాలో కీలకంగా ఉన్నటువంటి పేరేచెర్ల కొండమూడు హైవే, ఈ హైవే నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు గత 4 రోజుల క్రితం భూసేకరణ పరిహారాన్ని రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది ప్రభుత్వం. ఈ హైవేకి సంబంధించి పరిహారం కింద రైతులకు ఇవ్వాల్సిన మొత్తం 88 కోట్లు కాగా ఇప్పటి వరకు 43 కోట్లను రైతులకు చెల్లించారు, వాళ్ళ అకౌంట్లలో జమ చేశారు. కేంద్రం ఈ హైవేకి సంబంధించి వివాదాలు లేని భూములకు సంబంధించిన రైతుల అకౌంట్లో పరిహారం డబ్బుల్ని జమ చేస్తోంది. ఈ హైవేకి సంబంధించినటువంటి వివాదాలు ఉన్నటువంటి భూముల అంశాన్ని మాత్రం ఈ యొక్క రెవెన్యూ అధికారులు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ రెవెన్యూ అధికారులు వాటిని పరిష్కరించే విధంగా రైతులతో సమావేశాలు ఏర్పరిచి పరిష్కరిస్తున్నారు. ఇప్పటికే ఈ నేషనల్ హైవే నిర్మాణాన్ని కాంట్రాక్టర్కు అప్పగించారు. దీంతోపాటు భూసేకరణ ప్రక్రియ కూడా కొలిక్కి వచ్చింది. దీంతో మార్చిలో వచ్చేసి రేపు వచ్చే నెలలో ఈ పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. 2022-2023 ఈ కేంద్ర భారత్మాల పథకం కింద ఈ కొండమూడు పేరేచెర్ల హైవే విస్తరణ కోసం ఎంపిక చేసింది. 2023 ఆగస్టులో 49.9 కిలోమీటర్ల విస్తరణకు 1032.5 కోట్ల అంచనాలతో టెండర్లు పిలవడం అయితే జరిగింది. ఈ మేరకు కాంట్రాక్టరు 881.61 కోట్లకు పనులు దక్కించుకున్నారు. ఆ విషయం పాఠకులకు తెలిసిందే. గత వీడియోలో కూడా ఈ విషయాన్ని మీకు తెలియజేశాను. కానీ నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హైవే పనులు కేంద్రం భారత్మాల కింద గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మోర్త్ కేంద్ర రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ పెండింగ్లో ఉన్నటువంటి స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఓకే చెప్పడంతో ఈ నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈ హైవేకి సంబంధించి గుంటూరు సత్తెనపల్లి ఆర్డీఓల పరిధిలో 234 హెక్టార్ల భూమి అవసరమని గుర్తించారు. ఈ మేరకు గుంటూరు నుంచి పల్నాడు, హైదరాబాద్ వెళ్ళే వారికి దగ్గర దారి అవుతుంది. కానీ ఈ రోడ్డు సరిగా లేకపోవడంతో గుంటూరు వాసులు విజయవాడ రోడ్డుతో పాటు నరసరావుపేట మీదుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో హైదరాబాద్ వెళ్తున్నారు. దీంతో ఈ రోడ్డును 4 లైన్లుగా విస్తరిస్తున్నారు. అప్పుడు హైదరాబాదుకు ఈ యొక్క త్వరగా వెళ్ళొచ్చు అనే భావన ఉంది, వెళ్ళొచ్చు. అలాగే మేడికొండూరులో 4 నుంచి 5 కిలోమీటర్ల బైపాసు, సత్తెనపల్లిలో 11 కిలోమీటర్ల బైపాసు నిర్మించనున్నారు. ఈ హైవే పూర్తయితే హైదరాబాద్ నుంచి అమరావతికి ఈ కనెక్టివిటీతో పాటుగా ప్రయాణ సమయం తగ్గుతుందంటున్నారు. ఈ హైవేను సిఆర్డీఏ ఔటర్ రింగ్ రోడ్తో అనుసంధానంగా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, చేస్తారు. కొండమూడు పేరేచెర్ల హైవే పనులని మరింత వేగవంతం చేస్తున్నారు అధికారులు. ఉమ్మడి గుంటూరు జిల్లాల్లోని మిగిలిన రోడ్ల పనుల్లో కూడా స్పీడ్ పెంచారు. అది ఫ్రెండ్స్, ఈ యొక్క హైదరాబాదు అమరావతికి దగ్గర దారి గురించి ఈ వీడియోలో తెలియజేశాను. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.